హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ చెర్రీ వీడియోస్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో ఎంత టేస్టీ అండ్ హెల్దీ పాయసం అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. అదేంటి అంటే పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం. సో దానికోసం ఇక్కడ 1 కప్ వరకు సగ్గుబియ్యం తీసుకున్నాను, అలాగే 1 కప్ వరకు పెసరపప్పు తీసుకున్నాను. ఇవి రెండు బాగా వాష్ చేసుకొని కుక్కర్లో అయితే నేను ఉడికిస్తున్నానండి. ఈ విధంగా 2 కప్స్ అయితే సగ్గుబియ్యము ప్లస్ పెసరపప్పు కలిపి 2 కప్స్. దీనికి నేను 1 లీటర్ వరకు ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేయాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని కుక్కర్లో 4 నుంచి 5 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలన్నమాట. మనకి సగ్గుబియ్యం అనేది ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. నేను కుక్కర్లో చేశాను కాబట్టి సగ్గుబియ్యం అనేది నేను నానపెట్టలేదండి. మీరు నార్మల్ వేలో చేసుకోవాలనుకుంటే సగ్గుబియ్యం పెసరపప్పు ముందుగా నానపెట్టుకొని ఉడికించుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇందులోకి ఒక 1/2 లీటర్ వరకు నేను పాలు అయితే తీసుకొని అవి కాగబెట్టుకున్నానండి. పాలు కాగేటప్పుడు ఒక 2-3 యాలకులు దంచి వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. ఇప్పుడు మనం ఉడికించుకున్న పెసరపప్పు సగ్గుబియ్యంలోకి ఈ పాలునైతే యాడ్ చేసి అంతా బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇది మన హెల్త్కి ఎంతో మంచిదండి. చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది. అలాగే మన ఒంటికి కూడా బాగా చలువ చేస్తుంది అంటారు కదా. పెసరపప్పు సగ్గుబియ్యం కూడా మన ఒంటికి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. సో ఈ విధంగా పాయసము అంతా ఈ విధంగా కలిసేలాగా సగ్గుబియ్యం పెసరపప్పు మిశ్రమాన్ని పాలు పోసాం కదండి. ఇప్పుడు ఆ పాలు కొంచెం ఈ విధంగా మరగాలన్నమాట. ఈ విధంగా మరిగేటప్పుడు ఇందులోకి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మరో పక్క 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు, ఒక గుప్పెడు ఎండు కొబ్బరి అనేది ఈ విధంగా ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలన్నమాట. ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనకి సగ్గుబియ్యం పాయసంలో కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఆ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు పాయసం కింద కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత తురుముకున్న బెల్లాన్ని అయితే ఇక్కడ నేను 1/2 కేజీ వరకు బెల్లం తురుమునైతే యాడ్ చేస్తున్నాను అనమాట. మనకి పాలు విరిగిపోకుండా ఉండాలంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు బెల్లం అనేది వేసుకొని ఈ విధంగా అంతా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఈ పాయసం అనేది మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ వరకు అయినా సరే మనకి పాయసం అనేది అస్సలు గట్టి పడదనమాట. ఈ ప్రాసెస్లో కానీ చేసుకుంటే చూస్తారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. పాయసం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆ బెల్లం అంతా కరిగేలాగా ఈ విధంగా కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకి బెల్లం అంతా కరిగిపోయి పాయసం అనేది రెడీ అవుతుందన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆ యొక్క డ్రై ఫ్రూట్స్ అందులో ఇంకా మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే అవి 2 వేసాను అనమాట. సో ఈ విధంగా అంతా మిక్స్ అయిన తర్వాత బెల్లం అది అంతా కరిగిపోయిన తర్వాత మనం నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న ఇక జీడిపప్పు కొబ్బరి ముక్కలను అయితే ఇందులో యాడ్ చేసుకోవడమేనమాట. చూసారు ఎంత పలుచగా ఉందో. మనం చేసినప్పుడు ఏ విధంగా అయితే పలుచగా ఉందో, ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉందో సేమ్ అదే కన్సిస్టెన్సీలో మనకి పాయసం అనేది అట్లానే ఉంటుందన్నమాట. ఈవినింగ్ వరకు అయినా సరే మనకి చల్లారినా కానీ ఏమాత్రం చిక్కబడదనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. స్పెషల్ అకేషన్స్లో, పిల్లల బర్త్డే పార్టీస్లో, పిల్లల బర్త్డే అప్పుడు కానీ, ఏ పూజలప్పుడు కానీ, ఏ అకేషన్స్లో అయినా కానీ పెసరపప్పు పాయసం అనేది చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. అలాగే కుక్కర్లో కాబట్టి మనకు ప్రాసెస్ కూడా త్వరగా అయిపోతుంది. థ్యాంక్ యూ.